నాకన్నా లేవు, అయిపోయా. చూడన్నా. లేవు బాబు. ఆగు, అంతా అయిపోయింది కదరా, ఏం చేస్తావు? ఏముందన్నా, రోజు ఆకలితో ఉండడం అలవాటే కదా, ఈ రోజు ఆకలితోనే ఉంటాను. ఈ రోజు నువ్వు ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు. పద, మన ఇంటికి వెళ్దాం. కూర్చో. తిను. నీకే ఇక్కడ దిక్కులేదు, అలాంటిది బయట నుంచి పిల్లలు తీసుకొచ్చి మన ఇంట్లో ప్లేట్లో అన్నం పెడుతున్నా. కొంచెం కూడా నేనంటే మర్యాద భయం లేకుండా పోయింది నీకు. మీ అమ్మ గాని మీ నాన్న కంట కట్టింది, మీ నానేమో నా కంట కట్టాడు. చెయ్యి, ఏం బతుకులరా బాబు. పని ఉండదు, సంపాదన ఉండదు, 3 పూట్ల పెడుతుంటే తినడం తప్ప. రేయ్, నేను ఇలా మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నావే. మీ నాన్న రాని నీ సంగతి చెప్తా. అదే బాధతో ఇంటికి వచ్చా. ఇక చాలే, తినండి. అప్పుడే కడుపు నిండిపోయిందా? నిన్ను చూస్తేనే కడుపు నిండిపోతుంది. ఏమండి, వాడిక్కడెందుకండి? పని లేదు, సంపాదన లేదు, తింటాడు, రాత్రి అనంగా తిరిగి ఇంటికొస్తాడు. వాణ్ణి ఏదైనా పని మీద వేరే ఊరికి పంపించొచ్చు కదా, మన ఇద్దరికి అడ్డుండడు. బాగుంటుందండి. అవునే, మనకి పాప బాబు పుడతారు కదా, నువ్వు రిలాక్స్గా ఉండు. ఏదో ఒకటి చేసి వాడిని ఇంటి నుండి వెళ్ళేలా చేస్తాను. అవును, ఈరోజు ఏంటి చాలా అందంగా ఉన్నావు? చెప్పండి. యారా, పొద్దునుండి ఆడ తిరిగి వస్తున్నావు? ఏం లేదు నాన్న, చిన్న పని ఉంటే వెళ్ళి వస్తున్నాం. నీకేముంటాయి అంత పెద్ద పెద్ద పనులు ఊళ్ళో? అది ఈ టైం దాకా? అవును, అజయ్ గారితో కూడా ఏదో గొడవ పెట్టుకున్నాడంట, దాని గురించి కూడా అడగండి. ఎరా, వాళ్ళు ఈ ఊళ్ళో ఎంత పెద్దోళ్ళు, వాళ్ళతో గొడవలు అవసరమా నీకు? నువ్వు అంత పోటు గడివి అనుకుంటున్నావా? నిన్నిలా మేపుతూ ఉంటే ఊళ్ళో పెద్ద పెద్దలతో గొడవలు వేసుకొస్తావా? నిన్నిలా వదిలేయకూడదురా. ఏం నాన్న, నన్ను బయటికి పంపించేస్తారు అంతే కదా? అయ్యయ్యో, చూసారా, మీ మాటలకే ఎదురు చెప్తున్నాడు. మీరు లేనప్పుడు నాతో ఎలా మాట్లాడతాడో ఆలోచించుకోండి. తల్లి లేని బిడ్డ కదా అని ఇన్నాళ్ళు ఊరుకుంటుంటే నాకెదురు తిరుగుతావా? రేయ్, నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, నా మాట ఇంటే సరే సరే, లేదంటే ఈ ఇంట్లో నీకు చోటు ఉండదు, నన్ను నాన్న అని పిలిచే అర్హత ఉండదు. జాగ్రత్త. సారీ నాన్న, ఇంకోసారి అలా మాట్లాడను. మీరండి. ఆ క్షణం నాకంటూ ఎవరు లేరనిపించింది. పని పాట లేదు యాదవ్కి. సుజాత, నీకోసం కొత్త చీర తెచ్చాను. నాకోసమా? వావ్, బాగుందండి. నచ్చిందా? బా, సూపర్. మీకొకటి చెప్పాలి. ఏంటే? ఈ మధ్య వాడు అస్సలు నా మాట వింటం లేడు. వాడి సంగతి పక్కన పెట్టు. నీకోసం ఇంకేం తెచ్చాను చెప్పుకో చూద్దాం. ఇంకేం తెచ్చారో నాకెలా తెలుస్తుంది? టొంటోడా, నీకోసం కమ్మలు తెచ్చాను. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. పెట్టుకోనా? ఏమండి, ఎలా ఉంది? సూపర్. ఇంతకీ వాడికేం తెచ్చావు? ఎవరికి? ఇంకెవరికి? నీ కొడుక్కి. వాడికి ఎందుకు లేవే, చాలా బట్టలు ఉన్నాయిగా. ఏయ్, నీకేమన్నా కావాలా? నాకేం వద్దు నాన్న. చెప్పానుగా, వాడికి ఏం అవసరం ఉండదని.
నాన్న చెప్పరా. 10,000 డబ్బులు కావాలి నాన్న. 10,000? నీకెందుకురా అంత డబ్బు? నెక్స్ట్ జరగబోయే కబడ్డీ టోర్నమెంట్కి నేనే ఒక కొత్త టీంని సెట్ చేసుకొని పోటీ పడబోతున్నా. దానికి టీం లీడర్ కూడా నేనే నాన్న. అందుకు కావాల్సినవన్నీ నేనే చూసుకోవాలి. అయితే దానికి 10,000 ఎంట్రీ ఫీజుకి డబ్బులు కావాలి నాన్న. నీకెందుకురా ఈ పనికి మాలిన పనులు? అయినా మంది మధ్యతరగతి కుటుంబంరా. ఇప్పటికిప్పుడు 10,000 తెమ్మంటే నేను మాత్రం ఎక్కడి నుంచి తీసుకురావాలి? అప్పైనా తీసుకొచ్చి ఇవ్వండి నాన్న. మళ్ళీ నేను మీకు తిరిగి ఇచ్చేస్తాను. నన్ను నమ్ముకొని 6 మంది ఉన్నారు. ఉంటే తినటానికి లేనోడివి నీకు అవసరమారా ఈ పనులన్నీ? అయినా ఈ వయసులోనే అప్పు చేయమంటున్నావంటే రేపు పెద్ద అయితే ఊరంతా అప్పు చేసేలా ఉన్నావుగా. నా దగ్గర డబ్బు లేదురా. నన్ను మాత్రం అప్పు చేయమని అడగొద్దు. నాన్న ప్లీజ్ అలా అనకండి. రేయ్ చెప్పానా, నా దగ్గర డబ్బులు లేవు, నన్ను మాత్రం అడగొద్దు. నాన్న ప్లీజ్ నాన్న. రేయ్ నిన్ను కని పెద్ద తప్పు చేశానని ఫీల్ అయ్యేలా చేయకో. నాన్న ప్లీజ్ నాన్న, ఈ ఒక్క హెల్ప్ చేయండి నాన్న. సుజాత, ఇదిగా నీకోసం చీర తెచ్చాను. నా కోసమా? ఈ కలర్ నీకైతే బాగుంటుందని కొన్నా. చాలా బాగుంది. ఎంత అండి? 4,000. ఏమే నీకే కలర్ వేసిన మ్యాచ్ అయితే? ఏంటండి వారానికి ఏదో ఒకటి తెస్తున్నారు. డబ్బులుండాలే కానీ నీకోసం రోజు తేవాలని ఉంది. పిన్ని మీరు చూపించే 10% ప్రేమ నా మీద చూపించండి నాన్న. నాకు మీరు తప్ప ఎవరున్నారు? చెయ్యందించండి నాన్న. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇది వచ్చిన కొడుకు పనికి మాలినోడు కాదు నాన్న. సరైన సపోర్ట్ లేక నాలాగే చాలా మంది పనికి మాలినోళ్ళ మిగిలిపోతున్నారు. $20,000 త్వరగా ఏర్పాటు చేసుకో, టైం లేదు. చేస్తుంది తప్పని తెలుసు, కానీ తప్పట్లేదు. ఏమండి? ఏంటే? నా బుట్ట కమ్మలు కనిపించట్లేదు. అక్కడే ఎక్కడో ఉంటాయి, చూడవే. లేవండి, బీరువంతా వెతికాను. సరిగా చూడవే. నాకు నీ కొడుకు మీదే అనుమానం ఉంది. వాడే తీసిండొచ్చు.
బుద్ధి? ఇంట్లో దొంగతనం చేయడం ఏంటి? అయినా ఆ రోజే చెప్పాను మన ఇంట్లో నుంచి పంపించేయమని. అదిగో చూడొచ్చాడు. వచ్చాడు కదా, అడుగు. రేయ్ మీ పిన్ని కమ్మలు తీసావా? నాన్న అది తీసావా? అడుగుతున్నారు కదా, చెప్పు. అదే నాన్న మీకు చెప్దాం అనుకుంటా. తీసావా లేదా? తీశాను నాన్న. ఇలా గాలి కొదిలేస్తే ఇలాంటిదేదో ఒకటి చేశాడని నాకు ముందే తెలుసు. వాని బాగా కొట్టండి. ఎందుకు తీసావు? ఎందుకు తీసావు? కబడ్డీ కోసం కమ్మల దొంగతనం చేస్తావరా? అంటే ముందు ముందు హత్యలు కూడా చేస్తావన్నమాట. ఉన్నాయా? ఉన్నాయి. ఇన్నాళ్ళు గాలి తిరుగులు తిరుగుతుంటే ఊరుకున్నాను. ఇప్పుడు సొంత ఇంట్లోనే దొంగతనం చేసి అందరి ముందు నన్ను తలదించుకునేలా చేశావు. పోరా బయటికి. ఇక జీవితంలో నాకు కనిపించొద్దు. పోరా బయటికి, పో. నేనెంత చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో వీళ్ళు లేరు. కాబట్టి నేను వెళ్ళిపోవటమే కరెక్ట్. ఏమండి? ఏంటి? ఏమైంది? సారీ నాన్న, మీకు నచ్చిన కొడుకులా ఉండలేకపోయా. అమ్మ చనిపోయిన తర్వాత నాకు మొత్తం మీరే అనుకున్నా. పిన్ని మన లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి నన్ను పట్టించుకోవడం మానేశారు. అసలు మీకు ఒక అబ్బాయి ఉన్నాడనే సంగతే మీరు మర్చిపోయారు. సారీ పిన్ని, మీ కమ్మలు తీయడం తప్పే. కానీ ఆ రోజు నా సిచ్యువేషన్ అలా ఉండింది. మీరు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను మీకు నచ్చట్లేదు, అసలు పడట్లేదు అంటే నేను చేసే పనుల వల్ల అనుకున్నా. లేదు, మీ ఇద్దరికి నేను అడ్డమని నాకు లేట్గా తెలిసింది. మీ లైఫ్లో ఉండి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. సారీ, ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అవన్నీ తప్పుగా అర్థం చేసుకున్నామండి.